హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో వేతన జీవులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది ప్రధానంగా అందరూ చర్చించుకుంటూ ఉంటారు. ప్రతి ఏడాది ఈవెన్ మీడియా ఛానళ్ళలో కూడా మేము కూడా ప్రతిసారి మాట్లాడేది ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా, ఇవి ప్రధానంగా అడుగుతూ ఉంటాం. దీనికి సంబంధించి స్వల్ప ఊరట స్టాండర్డ్ డిడక్షన్ కింద 50,000 ఉంటే 75,000 చేశారు ఆ స్టాండర్డ్ డిడక్షన్. దీనికి సంబంధించి ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ హనుమాన్ల గారి నుంచి ఇంతకుముందు నేను వివరణ తీసుకున్నాను. హైదరాబాద్లో ఉంటారు ఆయన ట్యాక్స్ ఎక్స్పర్ట్ కూడా. ఆయన నుంచి వివరణ తీసుకున్నాను. ఏంటి స్టాండర్డ్ డిడక్షన్ అంటే, మనము ఒక 50,000కు పన్ను కట్టక్కర్లేదు ఇంతకుముందు. ఇప్పుడు 75,000 దాకా దాన్ని పెంచారనమాట. అంటే ఈ 75,000కు మనం పన్ను కట్టక్కర్లా. సో 75,000 ఎక్సెస్ ఉన్నాక దాన్ని పన్ను కట్టక్కర్లా. ఈ రకంగా స్టాండర్డ్ డిడక్షన్ అంటారట దాన్ని. అయితే ఇప్పుడు కొత్త విధానం ప్రకారం 50 నుంచి 75,000 పెంచడంలో స్టాండర్డ్ డిడక్షన్ ఒక 17,500 మాత్రం పన్ను ఆదా అవుతుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే 3 లక్షల వరకు పన్ను లేదు, ఈసారి కూడా పన్ను లేదు. గతంలో 3 నుంచి 6 లక్షల వరకు 5% పన్ను అనేవాళ్ళు. ఇప్పుడు 7 లక్షల వరకు దాన్ని పెంచారు. అంటే 3 నుంచి 7 లక్షల మధ్యలో 5% పన్ను. ఇది కూడా పన్ను ఉండదు, ఎందుకంటే మనం చాలా ఇతరత్ర అన్ని చూపిస్తాం కాబట్టి దాని ద్వారా ఇది కూడా ఆల్మోస్ట్ పన్ను లేనట్టుగానే భావించాలి. 7 లక్షల వరకు 6 లక్షల నుంచి 9 లక్షల వరకు గతంలో 10% పన్ను ఉండింది. ఇప్పుడు 7 నుంచి 10 లక్షలకు దాన్ని పెంచారు. ఇకపోతే 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15%, 12 నుంచి 15% వరకు 12 లక్షల వరకు 15 లక్షల వరకు 20%, 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30% ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది. ఇది కొత్త విధానం. దీనిలో మరి పాత విధానం కూడా ఉంది. పాత విధానంలో ఏం చెప్తున్నారంటే 2.5 లక్షల వరకు ఎటువంటి పన్ను లేదు, 2.5 నుంచి 5 లక్షల వరకు 5% పన్ను, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20% పన్ను, 10 లక్షల అబోవ్ 30% పన్ను అనేది పాత విధానం. ఇప్పుడు ఈ ఉద్యోగస్తులకు 2 విధానాల్లో ఏదైనా ఆప్ట్ చేసుకునే అవకాశం ఉంది. మొదటిదైనా అంటే కొత్త విధానాన్ని ఆప్ట్ చేసుకోవచ్చు, పాత విధానాన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. కాకపోతే కొత్త విధానంలో కొంత పన్నులు మరింత, అంటే 7 లక్షల వరకు కూడా 5%, కానీ ఇక్కడ పాత పన్ను విధానాలు 5 లక్షల వరకే 5%. అయితే చాలామంది ఇప్పుడు హనుమాన్ల గారు ఏమంటారంటే, ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్లకు ఎల్ఐసీల ఇన్సూరెన్స్లు కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్లు కావచ్చు, కార్ ఇన్సూరెన్స్లు కావచ్చు, ఇన్సూరెన్స్లు చేసుకుంటూ ఉంటారు. ఎల్ఐసీలో పొదుపు పథకాల్లో ఉంటారు. అలాగే కొన్ని చోట్ల అంటే ఇతరత్ర లోన్లు తీసుకుని ఉంటారు. ఇంటి లోన్లు, చదువుకు లోన్లు, ఇలా తీసుకున్న వాళ్ళు. ఇవన్నీ కూడా డిడక్షన్ అంటే అవన్నీ కూడా చూపించాల్సిన అవసరం, ఆ మేరకు అవన్నీ పోతాయి. కాబట్టి పాత విధానంలోనే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. కొత్త విధానంలో వీటన్నిటిని తీసేయట్లేదు, పాత విధానంలో తీసేస్తున్నారు. కాబట్టి పాత విధానంలోనే ఎంప్లాయీస్ వెళ్తే మంచిది. ఎవరైతే ఈ బాధ్యతలన్నీ తీరిపోయి ఉంటాయి వాళ్ళు కొత్త విధానంలోకి వస్తే మంచిది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా కానీ పాత విధానంలో అయినా కొత్త విధానంలో అయినా పెద్దగా జరగాల్సినంత మార్పు అయితే జరగలేదని నా అభిప్రాయం. ఎందుకు అంటే ఇవాళ 5 లక్షలు 6 లక్షలు సంపాదించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చాలామంది జీతాలు పెరిగినాయి. 50,000 మించిన జీతాలు చాలామందికి ఉన్నాయి. సహజం అయిపోయింది. 50,000 అనేది కామన్ జీతం అయిపోయింది. అటువంటిప్పుడు మీరు ఎప్పుడో అంటే అన్ని ధరలు పెరుగుతూ ఉన్నాయి, వేతనాలు పెరుగుతూ ఉన్నాయి, ఆదాయం పెరుగుతూ ఉంది, ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మీరు ఇంకా 6 లక్షల వరకు 7 లక్షల వరకు 5% పన్ను, 3 లక్షల వరకు అయితే ఏం పన్ను లేదు, ఇట్లా ఇంకా మీరు ఇలా చెప్పుకుంటా పోతే ఎప్పటికీ. కాబట్టి ఎక్కువ మంది గత సంవత్సరం 8.6 కోట్ల మంది కొత్త విధానంలోకి ఈ ఏమంటారు పన్నులు కట్టారంట. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు. సో ట్యాక్సులు వేశారు. అంటే నేనేమంటానంటే ఇంకా సరళీకరణ చేస్తే ఇంకా ఎక్కువ మంది దీంట్లో ఈ జాబితాలోకి వస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం మొదలు పెడతారు. చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లా. ఇవాళ అందరూ కట్టాలంటే మీరు కొంత సరళీకరణ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చేసిన నాడు ఇంకా ఎక్కువ ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారా, అట్లీస్ట్ ఈ వీటికి సంబంధించిన డ్రాఫ్ట్ సమర్పించేలాగా అట్లీస్ట్ ఉండాలి. ఆ రకంగా ఉన్నట్టయితేనే ఒక అకౌంటబిలిటీ వస్తుంది. కాబట్టి అందరిని ఆకర్షించాలంటే మీరు ట్యాక్స్ బెనిఫిట్స్ పెంచితేనే అది సాధ్యం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మరి చూద్దాం, మరి ఈ బెనిఫిట్స్ వల్ల ఎట్లాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయో చూద్దాం.